ఈ రోజు బ్లాగ్ ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటది. ఎందుకంటే ఈ రోజు అయితే ఉగాది. అందరికి హ్యాపీ ఉగాది. మరి ఈ రోజు అయితే మనం అయితే ఇప్పుడు ముందు పోయేది పాల ప్యాకెట్లు అయితే ఇద్దాం షాప్ లోకి. దాని తర్వాత ఉగాది పచ్చడి అయితే చేసేది ఉంటది. ఈ రోజు మొత్తం చాలా క్రేజీగా ఉంటుంది. అది ఎలా చేస్తారో చూపెడతాం మొత్తం. ఆ పొద్దున్న నుండి సాయంత్రం వరకు నైట్ వరకు మొత్తం చూపెడతా. ఈ బ్లాగ్ మొత్తం చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఈ బ్లాగ్ లోకి స్టార్ట్ అయితే చేద్దాం. మరి చాలా ఇప్పుడు ముందు మనం అయితే అడుగైతే పోయాం. ఇప్పుడు మా వద్ద మా మామిడి ఆకులు అయితే తెచ్చింది. కానీ మామిడి ఆకులు అయితే చాలాయి మాకు ఈడ దర్వాజాకి ఇక్కడ ఇంకా అక్కడ పచ్చడికి కూడా రౌండ్ కట్టునికి మామిడి ఆకులు అయితే కావాలా. ఇంకా తేవాలా. ఇంకా అప్పటికైతే తెద్దాం మనం. ఇది ఒక దర్వాజాకి అయితే వస్తాయి. గైస్ ఇప్పుడు మా అమ్మ వాకిలి మీద కూడా నీళ్ళు చల్లేసి ఇప్పుడు లోపల ఇంట్లో కూడా జల్లుతుంది. ఇక్కడ వాకిట్లో అన్ని ఇక్కడ వాళ్ళకైతే చల్లింది. ఇంకా అప్పుడు లోపలనైతే చల్లుతుంది. లోపల ఇంకా చల్లింది అయితే లేదు. గైస్ ఇప్పుడే నీళ్లు పట్టుకున్న చెప్పులంతా పచ్చి అయిపోయినాయి. ఎట్లనేమో ఇప్పుడు ఇదంతా కడుగుదాం. అంత దుమ్ము అయిపోయింది. ఇదంతా ఇక్కడ కడదాం. ఇక కడుగుతే మళ్ళా ఇక్కడ అంతా ఇది ఉంది. ఇది రోజు అవుతుంది. ఇదంతా జరగడం రైస్ మొత్తం దుమ్ము అయిపోయింది. రైస్ ఇప్పుడైతే కొద్దిగా ఎంత క్లీన్ అయిపోయినాయి నా చెప్పులు. ఇప్పుడు బండి కూడా అయిపోయింది. మళ్ళా నల్లనైతే బంద్ చేయలేను రైస్. నేనైతే ఇంకో నల్ల అంతే వాడు తెచ్చిన చెప్పులు వేసి బండి రెండు బండ్ల మధ్యలో ఈ బండి అవుతుంది. ఎట్లా అన్నది అలా ఇందుకించి మళ్ళీ తీసిపోయాం. ఇక డైరెక్ట్ ఆడ కలుసుకున్నాం చౌరస్తా దగ్గర. రైస్ బైక్ లోనైతే పెట్రోల్ కూడా లేనట్టయింది. ఇప్పుడు పెట్రోల్ పంపుకోవాలి ముందు అయితే ఉన్నాం. అన్ని క్రేన్లు ఉన్నాయి. క్రేన్లు జేసీబీలు ఏం ట్రాఫిక్ లేదు. అస్సలకి లేదు మొత్తంకి. ఒక్క రోడ్ అంతా కాలేదు ఈ టైం. ఇప్పుడు ముందు అయితే పాల ప్యాకెట్ దాకా అవుతుంది. ఇప్పుడే పత్రిక వచ్చిన షాప్ కి కూడా వచ్చేసిన. దాంట్లో వాటర్ ఉన్నాయి. ఇంకా అప్పటికైతే పచ్చడి అయితే చేసేది ఉంటాయి కదా. మనమైతే అది నిజంగా మస్తు సూపర్ అండి. అమ్మాయి చేస్తుంది అప్పటికి. మామిడికాయలు కావాలా దానికి వేరే అదన్నీ చేస్తా మామూలు నీడనైతే మొత్తం నీది ఉంది. అందుకని బండి ఎక్కుతున్నా కింద ఆడకుండా. నేనైతే ఆడద్దు. ఇంక బండి అయితే ఎక్కుతున్నా. ఇంకో బండి మీదనైతుంది. బండి ఎక్కినా అనుతుంది. అయితే నేనైతే ఎక్కినా. వాడు బండి అంత ఊతుంది కాదు. కింద పడ్డ వాళ్ళ ఏమో. ఇప్పుడు మనం అయితే వెళ్తాం. అంది ఒకటి కొద్దిగా అంతనే కావాలా. ఇంకా కొద్దిగా తెంపాం. ఇంకా ఇది అయితే అప్పు పువ్వు అయితే ఫుల్ ఉంది. ఇంకా తెంపాలి రైస్. ఇంకా తెంపాం. బండి పట్టుకునే ఇప్పుడు బండి చూస్తుండే ఇప్పుడు తెంపాం. ఇంకేడుంది పట్టుకోకుంది. కొద్దిగా దూరం ఉంది. సీడ కూడా తెంపాం. ఇంకా రైస్ తెంపిన. దీనికి కూడా అప్పు ఉంది. ఇంకా ఆకులు ఉంది. వెళ్ళాం పెట్టిన గైస్ గది అయితే కావడం లేదు. అందరినీ అంతది. మనం అయితే ఒక్కళ్ళ మీద బండి మీదనైతే ఇట్లా అడ్డా రైస్ పడ్డ వాళ్ళని మెల్లది కదా. ఇప్పుడు మళ్ళా బండి నీటి పక్కన అయితే తెలిపిన. ఇప్పుడు మళ్ళా ఇది తెంపుదాం. మళ్ళీ ఎక్కుదాం. గైస్ ఇప్పుడు ఇంత పెద్ద తెంపిన. గైస్ దిగినామా అని చెప్పులు వేసుకుని సాదా కావచ్చు చేసిన. మామిడి కొమ్మలు ఇచ్చింది గోళ. అదే అటువంటి ఏమో ఆడ పోలీసు వాళ్ళ దగ్గర నన్ను ఎక్కడ వాళ్ళ మళ్ళీ చూద్దాం ఎక్కడ అవుతుంది అక్కడ. ఇక్కడ ఒక పెద్ద మామిడికాయ చెట్టు ఉంది. ఇటు తెంపుదామంటే ఆ చెట్టు అవుతుంది మొత్తం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇడ మా ఫ్రెండ్స్ ఇడ తెంపుతాను. మనం కూడా తెంపుతున్నాం. ఇడ నేనైతే
గైస్ ఈడ కుక్కనైతే ఉంటది, అది ఏడుంది అన్నుందారా ఆ కుక్క గైస్ అన్నుందా అన్నుందంట. రాకపోతే తిన్నావరా ఇప్పుడు తెంపిన యాపప్పు కూడా ఉండే ఇవన్నీ పట్టుకో అడనైతే ఇంకా తెంపుతున్నా. చీడనైతే పెట్టేసినాం ఇవన్నీ యాపాకులు యాపకొమ్మలు గీడున్నాయి. ఇంకా ఇవన్నీ అయితే కట్టుడు ఉంటది. అవి నువ్వే కట్టేయమ్మ, ఈ కట్టేది యాపకొమ్మలు కట్టేది. మరి ఇక్కడ దర్వాజా కట్టేది అదే నువ్వే కట్టే అంటున్నా. ఇట్లా మా అమ్మ నాకు ముందే తెలుసు నువ్వే కట్టండి, నేను కలుద్దాం మళ్ళీ అప్పటికి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ తీసి ఎలా పాత ఆకులు నేను ఇంకా స్నానం అయితే చేయాలి. స్నానం చేసి ఇవన్నీ తెంపి కడిగి కట్టాల. నేనైతే స్నానం అయితే ఇప్పుడే చేసిన. ఇంకా మా అమ్మనైతే ఇల్లు అయితే నొస్తుంది, ఇంకా ఇల్లు మొత్తం నొస్తుంది. ఆడ 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 మొత్తం ఇప్పుడు ఆ రూమ్ నొక్కుతుంది, అటు రూమ్ అయిపోయింది. ఇప్పుడు వీడు హాల్లో కూడా నొక్కుతుంది. దాని తర్వాత ఇప్పుడైతే మనం అయితే మామిడి ఆకులు అయితే తెంపాలా, మామిడి ఆకులు తెంపి ఆడబెట్టాలా. ఓ మై గాడ్ ఇదైతే చాలా కష్టంగా. ఇప్పుడు ఇవన్నీ తెంపి మళ్ళా కడగాల. దీని తర్వాత ఇవన్నీ తెంపదాం మనం అయితే ఇప్పుడు. గైస్ ఇప్పుడైతే ఇవైతే తెంపుతున్నాయి, ఇవన్నీ తెంపినా ఇక్కడ గీత తెంపుతుంది. బన్నీ బన్నీ ఉగాది ఉన్నది. మామిడి ఆకులు బాగా పని చెప్తుండు, మామిడి ఆకులు పెడుతుండు. ఇక్కడ దారం వెళ్ళదు పెట్టనీకి, కట్టి పెట్టు, ఇటు పక్క పెట్టు, ఇక్కడ పక్క పెట్టు, ఇక్కడ పక్క పెట్టు, ఇక్కడ పక్క పెట్టు, దారం నట్టి పెట్టు. తీసే ఒకటి ఉంచుకో, ఒకటి రెండు ఉంచు, ఒకటి నుంచి మిగతా అన్ని తీసి, ఒకటి ఉంచి అన్ని తీసి, ఒకటి నుంచి అన్ని తీసానంట. పాడని ఇవన్నీ పెట్టాను మొత్తం ఇంతే. అట్ట అట్ట అక్కడ పక్కన అటు పక్కన పుల్ల అట్టండి అటు ఉండాలి. ఇప్పటికే సగం వరకు పెట్టిన. అప్పుడప్పుడు నేనైతే ఉల్టా పల్టా వెళ్తున్నా. నేనైతే కొన్ని ఇప్పుడైతే కొన్ని అయితే పెట్టినా. ఇంకో ఈ సగం అయితే అయిపోయినాయి, ఇంకా వెళ్తున్నా. అటుపక్క సైడ్ కూడా పెట్టాలా. గైస్ ఇప్పుడే పెట్టేసిన తెలంగాణ ట్రెడిషన్ మామిడి ఆకుల తోరణాలు. ఇది తెలంగాణలో మొత్తం పచ్చడి కూడా చేస్తారు. పచ్చడి పోలేలు అవన్నీ తెచ్చుకొని మామిడి పళ్ళతో తింటారు. అన్ని చెప్తుండే గాయస్ మా పెద్ద నాన్న. ఇప్పుడే మనం అయితే ఈడన్ అయితే పెట్టేసినాం మామిడి ఆకుల తోరణాలు. ఇది తెలంగాణలో ట్రెడిషన్ అన్నట్టు. ఇంకా మామిడి ఆకుల ఇప్పుడు పచ్చడి అయితే చేస్తారు మామిడి పండ్లతోని. అది కూడా చేసేది ఉంది మనమైతే. ఇంకా ఇది ఒక న్యూ ఇయర్ లెక్క అన్నట్టు. ఇదే అసలైన న్యూ ఇయర్. ఈరోజు కొత్త సంవత్సరం అని ఇట్లా తీయగా పుల్లగా ప్రతి దాంతో స్టార్ట్ చేయాలని బెల్లం వేస్తారు, ఇంకా ఈ ఆపప్పు వేస్తారు, ఇంకా అవన్నీ చూపెద్దాం మనం అయితే చేసేటప్పుడు. మరి అప్పటికైతే చేస్తాం.
ఇప్పుడు చూడండి నేనైతే ఇక దారం కట్టి ఈయన కట్టేసి ఆడ కట్టేద్దాం మళ్ళా. ముందైతే ఈడ కట్టేసిద్దాం. ఇటు అన్ని మామిడి ఆకులు ఇంకా ఇటు అన్ని పెట్టుకున్న మామిడి ఆకులు ఇదంతా ఈడ లైన్ ఈడ కట్టేస్తే అయిపోతుంది. ఇంకా ఈ నుండి ఆడ పెట్టేద్దాం మనం. ఇంకా వెళ్దాం. మా నాన్న ఎటు పోతుంది, మా నాన్నతో రైస్ మమ్మీ పడిపోయింది. రైస్ మంచిగా పెట్టేద్దాం. మంచిగా పెట్టేసి పోదాం. ఇంకా ఈ పాలు అయితే ఫ్రిడ్జ్ లో వెళ్దాం. ఇక షాప్ లో మా నాన్న కూడా ఉన్నాడు. పోదాం పోయి గైస్ ఇప్పుడు మామిడి పెళ్ళిలోకి వచ్చినాము. వీడు అన్ని కూరగాయలు అమ్ముతున్నాం. మామిడి సార్ బెండకాయలు, క్యారెట్, బీరకాయ అంట. ఉన్నాయి మామిడికాయలు, ఇంకేడ లేవు. అటు అంతమంది ఉన్నారు కానీ ఇక్కడ ఒక్క దగ్గర మామిడికాయలు ఎంత మంది ఉన్నారు చూడండి. అందరికి మామిడికాయలు కావాలి కావచ్చు. మా నాన్న మామిడికాయలు వెళ్తాడు. కవరి మూడే తీసుకున్నాడు. పచ్చడి కోసం చాలుతాయి మస్తు. చూడండి ఎంత మంది ఉన్నారు. కూడా తీసుకున్నాం. మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. మొత్తం ఎంత ఈ సామాన్కి తీసుకునే కూడా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూడ ఈ షాప్ లో కూడా ట్రాఫిక్, ఆ షాప్ లో కూడా ట్రాఫిక్, మొత్తం ట్రాఫిక్ ఉంది. మచ్చిన ట్రాఫిక్. ఇప్పుడు మేమైతే పోతున్నాము. మా ట్రాఫిక్ ఎంత ఎంత అయిపోయింది మా అయితే. చింతపండు నానబెట్టుండి. గైస్ ఇప్పుడే చేస్తున్నాం. మేమైతే ఇప్పుడే చాలా పెట్టినాం. అది చేసుడు ఒక మా అమ్మని అయితే చింతపండు అయితే ఎత్తుంది. మనం అయితే నీళ్ళు అయితే వాళ్ళం. మా నాన్న అయితే ఇది తెంపుతుండు. ఈ యాప పువ్వు తెంపుతుండు. అదేమో కొత్త చింతకాయ. ఇప్పుడు మనమైతే నీళ్ళు అయితే ఎత్తున్నాం బోరేసి. చింతపండు పెట్టుకోవాలా. మామిడికాయలు మంచిగా కోసుకొని బచ్చలు చేసి పెట్టుకోవాలా. బెల్లం మంచిగా నానబెట్టుకొని వేసుకోవాలా. ఉప్పు కారం వేసుకొని అన్ని మిక్స్ చేసుకొని కలుపుకొని వేప పువ్వు ఉన్నది. వేప పువ్వు అన్ని వేసి మిక్స్ చేసుకొని కలుపుకొని దగ్గర పెట్టుకొని నైవేద్యం చూపించి పచ్చడి తాగాలి. గైస్ ఇంకా ఇంట్లోనేమో మామిడికాయలు, చింతపండు, ఇంకా యాప పువ్వు, బెల్లం, ఉప్పు, కారం, సోప్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇందులో. ఇవన్నీతోని మనమైతే ఇవన్నిటిని కలిపి ఏమంటారు నాన్న? పచ్చడి. చెడ్లోచులు ఏమో అంటారంట. చెడ్లోచులు అని కూడా అంటారంట దీన్ని. ఇవన్నీ కలిపి ఎంత 7 ఉంటాయంట. 1 2 3 4 5 6 7 మొత్తం కలిపి వీటిని చెడ్లోచులు అంటారంట. అయితే నాన్న ఇందులో జీడ అవుతుంది. జీడ అయితే తీసేయాల. ఇప్పుడే మామిడికాయల కటింగ్ కూడా అయిపోయింది. మామిడికాయలు కూడా కట్ చేసేసిన. ఇంకా ఇలా జీడి ఇవన్నీ బయటనైతే వాడేసిన. ఇవన్నీ ఏం అవసరం లేదు మనకైతే. ఈ మామిడికాయలు అయితే కావాలా. ఇవన్నీ చిన్న చిన్న కట్ చేసిన. ఇంకో చూడండి ఎంత చిన్న కట్ చేసినా. ఈ చిన్ననే ఉండాలంట. దాని తర్వాత ఇంకా పప్పు కూడా వేస్తుందంట. ఆ పప్పులో కూడా ఈ మామిడికాయలు అయితే ఎత్తుందంట. మాట్లాడుతున్నా. అరే గాయస్ ఇదైతే లేదు. ఇది మామిడి పచ్చడి ఆయన కదా అనుకుంటే ఇప్పుడు సగం అయింది. ఇంకా దాన్ని ఇంకా చేసేది ఉంది. ఇంకా చేస్తాం. అయితే మామిడికాయలు ఇప్పుడు పోసినాం మనమైతే. ఇంకా ఉప్పు కారం అవన్నీ వేసేది. చిందిలా ఎల్లనన్నా. అందరికి ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు వారి తొలి పండుగ.
చాయ్ చాయ్ బాగుంటుంది. బంద్ చేసిన. ఇప్పుడు ఏం చేస్తున్నావు? పచ్చడి చేస్తున్నా. తెలుగు వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇదేం చెప్తున్నావు? పచ్చడి చింతపండు విసుకుతున్నా. దీని రసం తీసుకోవాలి, చింతపండు రసం తీసుకోవాలి. తీసుకొని ఆ చింతపండు రసంలో మామిడి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. యాప పువ్వు, ఉప్పు, కారం, సోపు. యాప పువ్వు ఎందుకు ఎత్తారు? ఇది షడ్ రుచులు అంటే కొత్త సంవత్సరం కదా, ఇప్పుడు మన సంవత్సరం మొత్తం కానీ మన జీవితంలో అన్ని ఉప్పు, కారం, చేదు, వగరు అవన్నీ ఎట్లనో మన జీవితంలో కూడా కష్ట సుఖాలు, సంతోషాలు, ఆనందాలు అన్ని కలే ఉంటాయి అన్నట్టని దీనికి నిదర్శనం మనం పచ్చడి చేసుకుంటాం. ఇంట్లోనేమో బెల్లం అయితే నానబెట్టింది గైస్. ఇదంతా బెల్లం అంతా కరిగినాక ఇంకా మళ్ళా ఇంట్లోనేమో చింతపండు నీళ్ళని పోతుండ్రు. ఈ బెల్లం నీళ్లు కూడా ఇంట్లో పోతారు. దాని తర్వాత ఇవి కూడా పోతారు, అవి కూడా ఎత్తారు. మామిడి కాయలు, చింతపండు రసం, అందులో బెల్లం వేయాలి. బెల్లం, యాప పువ్వు, మామిడికాయలు, కారం, ఉప్పు, మళ్ళీ సోప్, టేస్ట్కు సోప్, ఇవన్నీ వేసుకొని కలయేయాలి. కలయేసి దేవుడి చాట నైవేద్యం పెట్టి మనం ప్రసాదం స్వీకరించాలి. రైస్ ఇప్పుడే మనం పెట్టేది అయిపోయింది. దాని తర్వాత మనం అయితే పోలేలు అయితే వేసుడు అంట. అది మా అమ్మాయి ఎత్తది. ఇట చూడండి, బోర్ అంతా నిండిపోయింది, నీళ్ళన్నీ పడిపోతున్నాయి. బోర్ అప్పుడు నిండిపోయింది, మర్చిపోయి బంద్ చేయక ఆ నీళ్ళన్నీ వాళ్తున్నాయి మీదకించి, బాగా మీదకించి. రైస్ మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఎత్తుంది కావచ్చు దాని వల్ల. మా పెద్ద నాన్న కూడా వచ్చింది. చేస్తున్నా గౌరు కూడా ఎత్తుంది కావచ్చు. పెద్దమ్మ చేస్తున్నా గౌరీ ఎత్తుందంట. కుకింగ్ బై గౌరీ. కొంచెం వేసి వేయనట్టు. ఇంకా ఇప్పుడే మా అమ్మ ఇట దేవుల దగ్గర అయితే వెళ్తుంది. మా బన్నీకి బాగా ఇష్టం, అందుకే బాగా చేస్తున్నా. సో మా నాన్న దండ కూడా ఎత్తుండే దీనికి రౌండ్ గా. రైస్ ఎప్పుడే నేను కూడా పోసుకున్నా. ఇంకా ఇది మామిడి దీన్ని ఏమంటారు గైస్, ఇప్పుడే నేను కూడా వేసుకున్నా మామిడి పచ్చడి. మా నాన్న కూడా వేసుకున్నాడు, మా నాన్న కూడా తాగుతుండు. లాస్ట్ లో వేసుకున్నాడు. ఎట్లుంది? సూపర్ గైస్, ఇదైతే నిజంగా మస్తు సూపర్ ఉంటాయి. అన్ని టేస్ట్ కలిపినవి ఉంటాయి. ఇంకా ఇప్పుడు వేసుకున్నా. హ్యాపీ ఉగాది. గైస్ మా అమ్మవాడు అవుతుంది ఇప్పుడే మరి ఏం లోపలికి వచ్చిన. సరే కొద్దిసేపు అయినాక వస్తాం. మళ్ళా కొద్దిసేపు అయినాక వస్తారా? తిను అప్పుడు అలాగే అత్త. గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చినా, మళ్ళా సరే పోసుకుంటాను నేనేదో. లైక్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఇంకా ఇక్కడ వేరే ఏమన్నా బ్లాగ్లు కూడా చూడండి. చాలా మంది అబ్బాయి ఈ బ్లాగ్ కి ఇంతకేండి. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. లేపటి బ్లాగ్ లో ఇంకా పోలేలు అయితే చేసేయండి కదా, ఆ పోలేలు కూడా చేసేది నెక్స్ట్ బ్లాగ్ లో చూడండి మీరైతే. చాలా మంది ఈ బ్లాగ్ అయితే బాగా